కార్యక్రమం నమోదు చేయడానికి ముందు బెంగళూరులో ఒక అతి ముఖ్యమైన రిపోర్ట్ని విడుదల చేశారు. అందులో మీరు చూశారంటే 7,000 ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, కాలేజీలో చదివే పిల్లలకి చూశారంటే హెచ్ఐవి పాజిటివ్గా ఉంది. ఇది దిగ్భ్రాంతిని కలిగించే వార్త. చదివే పిల్లలకి హెచ్ఐవి పాజిటివ్గా ఉంది. ఇది ఒక ప్రకంచండి. ఇప్పుడు మీరు గమనించారంటే కేరళను, తమిళనాడు చేరి డ్రగ్స్కి అధికంగా ఒక ముఖ్యత్వాన్నిచ్చి ఆ యవనస్తులను కాపాడటానికి ఒక ప్రత్యేకమైన చర్య తీసుకుంటున్నారు. అంటే ముందుగానే అధికంగా చలామణిలో ఉంది. ఒక కాలంలో తమిళనాడు అధికమైన డ్రగ్స్ ఉన్న స్థలంగా ఉండింది. ఇప్పుడు ముందుగానే ఇక్కడ మద్యపానము ఇవి తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇది చాలదనక ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్, ఒకవైపు marijuana. ఇప్పుడు ప్రపంచమంతటా చూడండి, యవనస్తులను ప్రత్యేకించి యవనస్తులను గురిచేసి నాశనానికి గురిచేసి ఇటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇది నేను ప్రార్థన విజ్ఞాపనంగా ముగించాలని ఇష్టపడుతున్నా. అంటే మనకి తెలీదు, మన పిల్లలు వెళ్తున్నారు, వస్తున్నారు. ఈరోజు తల్లిదండ్రులకు తెలియకుండా పాపం ఎలా చేయటం అనేదే పెద్ద విషయంగా ఉంది. అంటే స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, స్కూల్లో చదివేప్పుడే, మనం స్కూల్లో చదివేప్పుడు మనము చేసినటువంటి తప్పులన్నీ కూడా ఇప్పుడు తప్పే కాదు. ఆ లెక్కకు అవన్నీ సర్వసాధారణం. అయితే ఇప్పుడు జరిగేవి విన్నారంటే చాలా తీవ్రంగా మారింది. ఒక దేశంలో, ఏ దేశమో చెప్పడానికి ఇష్టం లేదు, ఆ దేశంలో రిపోర్ట్ చూస్తే స్కూల్ ప్రాయంలో చదివేటువంటి ఎంతోమంది పిల్లలు గర్భిణులు అయ్యారు అనేది చూడగలుగుతున్నాం. అప్పుడు ఏ స్థాయికి ప్రపంచము ఈరోజు మోసమైన స్థాయికెళ్తుంది. నాశనానికి ముందు భూమి అక్రమంగా ఉంటుందని చూస్తున్నాం. మనమిదే విషయము ఒక 40 సంవత్సరాలకు ముందు ఇంత తీవ్రంగా మనం చూసుండం. ఇప్పుడు అంత తీవ్రంగా ఉంది. ఒక యవనస్తులకైన ప్రార్థన విజ్ఞాపనగా నేను గతసారి చెప్పాను, ఈసారి చెప్తున్నా. ఆ సంఘంలో ఉండే యవనస్తుల కోసం దయచేసి స్పెషల్గా ప్రార్థించండి. ఎందుకంటే వారి మనోస్థితిని ఏది తప్పు ఏది సరి అనే తెలియని మనోస్థితిలో ఉన్నారు. మనకి ఒక కాలంలో ఆత్మీయులు సరి ఏదో తప్పేదో మనకి వివరించి చెప్పేవారు బోధకుల ద్వారా. ఈరోజు సంఘంలోని అటువంటి ఉపదేశాలు లేవు. సంఘంలో ఇటువంటివి కరెక్ట్ చేసే ఉపదేశంలో అనేక సంఘాల్లో తగ్గిపోయింది. ఇప్పుడు సంఘాలన్నీ వారిని సంతోషంగా ఉంచాలని అనుకుంటుంది, లోకము సంతోషంగా ఉంచాలని అనుకుంటుంది. సరిచేయాలనుకోవడం లేదు. ఇక్కడ దిద్దుబాటు అవశ్యమైనదిగా ఉంది. సంఘములోనూ లోకములో ఉన్న యవనస్తుల కోసం ప్రార్థించండి. లేకపోతే మరో తరము అక్రమంగా ఉండిపోతుంది. లోకము నాశనం వైపుగా వెడుతుంది. దీనికి మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడను సంభవిస్తుంది. రాకడ ఆలస్యమైతే మిమ్మల్ని మరలా కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.